మంచి సబ్జెక్టుతో మాట్లాడుతుంటారు కొలికిపూడి శ్రీనివాస్. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఐఏఎస్ అకాడమీ లాంటిది నడిపినటువంటి వ్యక్తి. కాకపోతే వాస్తవ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్లో ఉండే తలనొప్పి ఏంటో గమనిస్తున్నారు. లేటెస్ట్గా ఆయనకి సంబంధించి తమని రాయలేని భాషలో అసభ్య పదజాలంతో దూషించారంటూ పుట్రేల ఎస్సీ కాలనీలో 20 స్వయం సహాయక సంఘాలు ఉన్న గ్రామైక్య సంఘం ముఖ్యప రత్నకుమార్ని తొలగించి వేరొకరు నియమించాలని టీడీపీ నేతలు సూచించిన నేపథ్యంలో ఆమె సేవలను కొనసాగించాలని కోరేందుకు తిరువురులోని ఎమ్మెల్యే కార్యాలయానికి డ్వాక్రా గ్రూప్ లీడర్లు వస్తే మహిళల విన్నపాన్ని వినకుండానే వాళ్ళని పచ్చిబూతులు తిట్టడం మొదలుపెట్టారని, అక్కడే ఉన్న తిరువురు ఎస్ఐ సత్యనారాయణ పిలిచి మహిళలను అరెస్ట్ చేస్తా అని చెప్పి వారు కట్టెలో ఉంచాలంటూ ఆదేశించారని, ఉదయం 6 గంటలకు తిరువురు వచ్చిన మహిళలు కనీసం అల్పాహారం మంచినీరు లేక పోలీస్ స్టేషన్లో ఉదయం 11 గంటల వరకు అల్లాడారని, వాళ్ళ పేర్లు కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు ఎమ్మెల్యే నుంచి ఆదేశాలు వచ్చే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పడంతో మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన ఉపక్రమించారని, తమను ఎమ్మెల్యే దూషిస్తే తమపైనే పోలీసులు కక్ష సాధింపు ధోరణి అనుసరించడం ఏంటని, ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయాలని పుట్రేల డ్వాక్రా గ్రూప్ మహిళలు డిమాండ్ చేశారంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. ఈ మేరకు గ్రామ సమైక్య సంఘ సభ్యులు కంప్లైంట్ చేశారన్నటువంటి విషయాన్ని పోలీస్ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు అన్నటువంటిది రాసుకొచ్చింది.